ఓం ద్వైత విశిష్టవాద కుశవైరద్వైత భక్తృర్చితం సార విచార చారు మనసం సంఘావతం వల్లభం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 217, 218 చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 217 శ్లోకాన్ని వినేద్దాం. తత్సాక్షికం భవేత్ తత్తద్యద్యేనానుభూయతే కస్యాప్యననుభూతార్థే సాక్షిత్వం నోపపద్యతే. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. ఏన ఎవరి చేత, యత్ ఏది ఏది, అనుభూయతే అనుభవించబడుతోందో, తత్తత్ అది, తత్సాక్షికం వాడే సాక్షిగా కలదిగా, భవేత్ అవుతోంది, అననుభూతార్థే అనుభవించబడిన విషయమందు, కస్యాపి ఎవనికిని సాక్షిత్వం సాక్షిభావం నోపయుజ్యతే అన్నారు, ఉపయోగించబడదు అన్నారు. అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు మరొక దాని చేత చూపించబడినప్పుడు ఆ రెండవది మొదటి దానికి సాక్షిగా అవుతుందన్నమాట. ఆ వస్తువును చూడ్డానికి ఏదీ లేనప్పుడు ఆ వస్తువు చూడబడిందని మనం చెప్పలేము అంటున్నారు ఇక్కడ శంకరుల వారు. అంటే ఏంటంటే అర్థం, ఏది ఏది అనుభవించబడుతోందో వాటన్నిటినీ దాన్ని అనుభవింపజేసే చైతన్యమే సాక్షి. అనుభవింపబడని దానికి సాక్షిత్వం ఉండదు. కాబట్టి అనుభవాలన్నిటినీ ప్రకాశింపజేసే చైతన్యమే నిజమైన సాక్షి అనేసి గురువుగారు ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. మనం 216లో ఏం తెలుసుకున్నాం? అన్నిటినీ అనుభవింపజేసేది తానే, కానీ తాను అనుభవింపబడింది అదే ఆత్మ అని తెలుసుకున్నాం. సాక్షి అంటే మనందరం ఎలా అనుకుంటాం? ఓ వ్యక్తి ఎవరో కూర్చుని చూస్తున్నట్టు అని భావిస్తాం. అది సరైన అర్థం కాదు. అక్కడ అద్వైతంలో సాక్షి అంటే అన్నిటినీ ప్రకాశింపజేసే చైతన్యం అని అర్థం చేసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు తెలుస్తోంది శరీరము, శ్వాస, ఆలోచనలు, భావాలు, సుఖం, దుఃఖం ఇవన్నీ తెలిసినవే. ఇవి తెలిసేందుకు ఒక ప్రకాశం అవసరం. ఆ ప్రకాశమే సాక్షి చైతన్యం అని చెప్పుకోవచ్చు మనం. యద్ ఏన అనుభూయతే, ఈ వాక్యం చాలా గంభీరమైంది. ఏది తెలిసినా అది ఆత్మ చైతన్య ప్రకాశంలోనే మనకి తెలుస్తుంది. ఉదాహరణగా, నాకు కోపం వచ్చింది, నాకు ఆనందం కలిగింది, నాకు సందేహం వచ్చింది. కోపం కూడా తెలిసింది, ఆనందం కూడా తెలిసింది, మనకి సందేహం కూడా తెలిసింది. వాటిని తెలిసినవాడు వాటికంటే వేరుగా ఉండాలి. అది అననుభూతార్థే సాక్షిత్వం నోపపద్యతే అన్నారు. ఇది చాలా ముఖ్యమైన యుక్తి కింద మనకు చెప్పుకోవచ్చు. సాక్షి అనే పదం ఎక్కడ ఉపయోగిస్తాం? ఏదైనా తెలిసినప్పుడు మాత్రమే. ఓ గదిలో సంఘటన జరిగింది, అది చూసినవాడు సాక్షి, చూడనివాడు సాక్షి కాలేడు. అలాగే మనస్సులో ఆలోచన వచ్చింది, వెళ్ళిపోయింది, దాన్ని తెలిసిన చైతన్యం ఉంది, అందుకే సాక్షిత్వం మనకి సాధ్యమవుతుంది. ద్రష్టారం పశ్యే కిం అన్నారు. చూసేవాణ్ణి ఇంకేదో చూస్తోంది అంటూ, అదే స్వయం ప్రకాశము సాక్షి. కేనోపనిషత్తు మనకు చెప్తుంది, శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనహ అంటుంది. చెవికి చెవి, మనసుకు మనస్సు. అంటే అన్నిటికీ ఆధారమైనది
చైతన్యమే. మాండోక్యం ఏం చెప్తుంది మనకి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 అవస్థలు కూడాను మారిపోతూ ఉంటాయి. వీటన్నిటికీ సాక్షి అయిన తురీయం మాత్రం మారదు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ భగవద్గీతలో మనకేం చెప్తున్నారంటే, ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యోక్తో దేహేస్మిన్ పురుష పరహ అంటారు. ఉపద్రష్ట అనుమంత అంటే యథార్థముగా సమ్మతిని ఇచ్చువాడు అవడం వల్ల అనుమంత అంటాం మన ఆయన్ని. ఉపద్రష్ట అంటే ఏమిటి? సాక్షి అవడం వల్ల ఆత్మనే మనం ఉపద్రష్ట అంటున్నాం అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి అర్థం? దేహం నందు స్థితి అయి ఉన్న ఆత్మ వాస్తవంగా పరమాత్మే అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సాక్షి అగుడు చేత ఆయన ఉపద్రష్ట అని, యథార్థముగా సమ్మతిని ఇవ్వడం చేత అనుమంత అని, అన్నింటినీ ధరించి పోషిస్తున్నాడు కాబట్టి భర్త అని, జీవరూపంలో భోక్త అని, బ్రహ్మాదులకు ప్రభు అవడం వల్ల మహేశ్వరుడు అని, శుద్ధ సచ్చిదానంద బ్రహ్మ కాబట్టి పరమాత్మ అని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో మనకి చెప్పారనమాట. ఆకాశాన్ని అర్థం చేసుకోవడానికి 3 దశలుంటాయి. ఆకాశం ఈ గదిలో ఉంది. ఆకాశం ఈ గదిలోనే కాదు, బయట కూడా ఉంది. నిజానికి ఆకాశం అన్ని గదుల్లోనూ ఉంది. చైతన్యాన్ని అర్థం చేసుకోవడం కూడా ఇలా 3 స్థితిలో ఉంటే, చైతన్యం ఈ శరీరంలో ఉంది. చైతన్యం శరీరంలోనే కాదు, బయట కూడా ఉంది. నిజానికి చైతన్యం అన్ని శరీరాల్లో ఉంది. అందువల్ల ఎవరైనా చైతన్యం ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే దానికి జవాబుగా మనం చైతన్యం ఎక్కడ లేదు అంటూ ప్రశ్నించాలని ఇదివరకు మనం చెప్పుకున్నాం. పరహ అంటే సర్వవ్యాపకుడు అన్నమాట. ఉపద్రష్ట అన్నారు ఇక్కడ. ఈ చైతన్యమే సాక్షిగా నీ లోపల ఉండి జరుగుతున్నదంతా సాక్షిభూతంగా చూస్తోంది. ఉపద్రష్ట పదం చాలా అద్భుతమైన పదం. చైతన్యం సూర్యునిలాగా బల్బులాగా ప్రకాశిస్తోందని చెబుతూ వస్తున్నాం. ఈ ఉదాహరణలో అవి ప్రకాశింపజేసే వస్తువులకు అవి దూరంగా ఉన్నాయి. సూర్యుడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అలా ఆత్మసాక్షి అంటే ఆత్మ ఎక్కడో దూరంగా ఉండి చూస్తోందని పొరపాటు పడే అవకాశం ఉంటుంది. ఈ పొరపాటు పడ్డానికి వీలు లేకుండానే ఉపద్రష్ట అన్న పదం వేసేశారు కృష్ణ పరమాత్మ. ఉపద్రష్ట అంటే చాలా దగ్గరగా ఉండి చూస్తున్నాడు అని అర్థం. కాంతి చెయ్యి ఉదాహరణ మనం ఎప్పుడు చెప్పుకుంటాం. కాంతి చెయ్యిని ప్రకాశింపజేస్తోంది అంటే చెయ్యి అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపజేస్తోంది. బల్బు దూరంగా ఉంది కానీ దాని ప్రకాశం చేతి మీద పడుతోంది. కానీ ఈ సాక్షి చైతన్యం దగ్గరగా ఉండి శరీరాన్ని అంతటా వ్యాపించి అణువును ప్రకాశింపజేస్తుందన్నమాట. అందువల్లే శరీరము మనస్సు జడమైనా కూడాను చైతన్యం పుంజుకొని ఉన్నాయి. అవి ప్రకాశింపజేస్తోంది కాబట్టి అనుమంతాచ అన్నారు కదా. జాగ్రత్తగా చూస్తే అనుమంత అంటే ప్రకృతి యొక్క కార్యకలాపాలను ప్రకాశింపజేసేది. శరీరం మనస్సులు జడాలు, కానీ చైతన్యం యొక్క సంపర్కం వలనే వాటికి చైతన్యం కలుగుతోంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. విద్యుత్ శక్తి తనంతట తాను ఏమీ చేయదు, కానీ ఒక ఫ్యాన్ తన ధర్మాన్ని తాను నిర్వర్తించగలుగుతోంది అంటే గుండ్రంగా తిరగడం, బల్బు వెలగడం, విద్యుత్ శక్తి ఉండడం వల్ల వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తగలుగుతున్నాయి. అలాగే శరీరంలో అంగాలున్నాయి, వాటికి ధర్మాలు కూడా ఉన్నాయి. చైతన్యం యొక్క అనుగ్రహం వల్లే వాటి ధర్మాలను అవి నిర్వర్తింపగలుగుతున్నాయి అన్నమాట. చైతన్యం తన సన్నిధి మాత్రం చేతనే వాటిని దీవిస్తోంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రోతస్య మనసో మనో యద్వాచో హ వాచం స ఊ ప్రాణస్య ప్రాణ అంటారు కదా. ఇక్కడ ఆత్మ వేరు, చెవి వేరు. ఆత్మ చెవి అంతటా వ్యాపించి ఉంది. ఆత్మ ఉండడం వల్లనే చెవి అని మనం అనగలుగుతున్నాం అనమాట, వినగలుగుతున్నాం. అందుకే ఈ చైతన్యం లేకపోతే చెవి మనకి వినబడదు, మనం వినడం కష్టం అన్నమాట. ఈ రకంగా అది సర్వవ్యాపి అయి ఉంటుంది. ఉపద్రష్ట సాక్షి ఏదైతే ఉందో అదే ఆత్మ అంటూ చెప్పడం జరిగిందనమాట. తర్వాత యథా ప్రకాశత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత అంటారు కృష్ణ పరమాత్మ. ఏ విధంగా ఒకే సూర్యకాంతి ఈ సమస్త బ్రహ్మాండాన్ని ప్రకాశింపచేస్తోందో అలాగే ఒక ఆత్మ సర్వ ప్రాణుల్లోనూ స్థితమై ఉండి వాటిని ప్రకాశింపచేస్తోంది అంటారు. ఈ శ్లోకంలో 2 ఉదాహరణలు చూస్తున్నాం మనం. అది సూర్యప్రకాశము, సూర్యుడు, సూర్యకాంతి అన్నమాట. ఇక్కడ ఉన్న సూర్యుడు కాదు, భూమండలం అంతటా ప్రసరిస్తున్న సూర్యకాంతి ఇక్కడ ఒక ఉదాహరణ కింద తీసుకుంటే మనం
ఏకత్వము, సూర్యుడు ఒకటే కాబట్టి సూర్యకాంతి కూడా ఒకటే. నక్షత్ర కాంతిని మనం తీసుకోమన్నమాట. సర్వగతం అన్నారు. సూర్యకాంతి అన్ని వైపులకి వ్యాపించి ఉంటుంది. తర్వాత అచలత్వం, సూర్యకాంతి కూడా సర్వవ్యాపకం కాబట్టి దానికి చలనం లేదు. నిర్వికారత్వము అన్నారు. సూర్యకాంతికి వికారాలు లేవు. నా చెయ్యి కదిపితే చెయ్యి కదులుతుంది, కానీ కాంతి కదలదు, మార్పు చెందదు. అఖండత్వం, కాంతిని విభాగాలుగా కొయ్యలేం మనం. అలా సూర్యకాంతిని విభజించగలిగితే అది కొంత తీసుకువెళ్ళి మన ఇంట్లో పెట్టుకోవడానికి మనం ఎప్పుడో ప్రయత్నం చేసేసి ఉండేవాళ్ళం. దాన్ని కోయలేం కాబట్టి. అచ్ఛేద్యం, అదాహ్యం, అక్లేద్యేయ, అశోషస్య, ఈ రకంగా దాన్ని చెప్పుకోవచ్చు. అసంగత్వం, కాంతి దేన్ని ప్రకాశింపజేసినా దానికి ఉన్న మన్ని అలా కాంతికి అంటాం. నా చేతికి మట్టి అంటి ఉన్న ఆ చేతిని ప్రకాశింపజేసే కాంతికి అది అంటదు. సూక్ష్మత్వం, కాంతి చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది కూడా పంచజ్ఞానేంద్రియాలకు అందదు. కాంతిని ముట్టుకోలేం, రుచి చూడలేం, వాసన చూడలేం, వినలేం, చూడలేం. నిజానికి దాన్ని ప్రకటింపచేసే మాధ్యమం లేకపోతే కాంతి ఉందని కూడా మనకి తెలియదన్నమాట. అందువల్ల కాంతి సూక్ష్మం. అలాగే ఆత్మ కూడా పంచజ్ఞానేంద్రియాలకు అందదు. జ్ఞానేంద్రియాల అందనంత మాత్రాన ఆత్మ లేదు అని మనం అనకూడదు. ఈ రకంగా మన విశ్వాన్ని సూర్యుడు ప్రకాశింపజేస్తున్నట్టుగా ఆత్మ చైతన్య రూపంలో మనని జీవింపజేస్తోంది అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ దాన్ని గురువుగారు శిష్యుడికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మరొక శ్లోకాన్ని కూడా మనం వినేద్దాం. असौ स्वसाक्षिको भावो यतस्वेनानुभूयते अतः परं स्वयं साक्षात् प्रत्यगात्मानचेतरः. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. అసౌ అంటే ఈ, స్వసాక్షిక తానే సాక్షిగా గల భావ తత్వము, యత ఏ కారణం వల్ల, స్వేన తన చేత, అనుభూయతే అనుభవించబడుతుందో, అత ఆ కారణం వల్ల, పరం మిక్కిలి, స్వయం తాను, సాక్షాత్ ప్రత్యక్షముగా, ప్రత్యేగాత్మ అంతరాత్మ, ఇతర వేరొకడు కాదు అంటూ ఇందులో చెప్పడం జరిగింది. ఈ ఆత్మ తనకు తానే సాక్షి, ఎందుచేతనంటే అది తనకు తానే తెలియబడుతోంది కాబట్టి అంటూ ఇందులో మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని అనుభవాలు చివరికి తమ ఉనికిని స్వయంగా చైతన్యం ద్వారానే తెలియజేస్తున్నాయన్నది మనకి ఇప్పుడు తేలిపోయింది. కాబట్టి అన్ని అనుభవాలకు ఆధారమైన స్వయంగా ప్రత్యక్షంగా ఉన్న ఆ ప్రత్యేగాత్మే పరమసత్యము, అదే సాక్షి, దానికంటే వేరొకటి లేదు అంటూ మనం ఇందులో చెప్పుకున్నాం. శిష్యుడికి సందేహం ఏంటి? సరే, అనుభవాలకు సాక్షి ఆత్మ అని అర్థమైంది. అయితే ఆ సాక్షిని ఎవరు తెలుసుకుంటారు అంటూ ప్రశ్న అనమాట. అప్పుడు గురువుగారు సమాధానం ఏంటంటే, ఆత్మను తెలుసుకోవడానికి ఇంకో సాక్షి ఏమీ అవసరం లేదయ్యా, ఎందుకంటే అది స్వయం ప్రకాశం కాబట్టి. దీపంలో మనం టేబుల్ని చూస్తాం, కుర్చీని చూస్తాం, గోడను చూస్తాం. అయితే దీపాన్ని చూడడానికి మరొక దీపాన్ని అయితే తీసుకురాం. అలాగే అది స్వయంగా వెలుగుతూ ఉంటుంది కాబట్టి మనస్సుని ప్రకాశింపజేస్తుంది. ఈ ఆత్మ బుద్ధిని ప్రకాశింపజేస్తుంది, అనుభవాన్ని ప్రకాశింపజేస్తుంది. దాన్ని ప్రకాశింపజేయడానికి మరో జ్ఞానం అంటూ మనకేమీ అవసరం లేదు అంటూ చెప్పుకోవచ్చు. స్వసాక్షిక అన్నారు, తనకు తానే సాక్షి అన్నారు. ఆత్మను నిరూపించడానికి వేరే ప్రమాణం అవసరం లేదు అంటున్నారు. ఎవరైనా అడిగితే నేను ఉన్నానని నీకెలా తెలుసు? మీరు నిరూపణ వెతికారు, తక్షణమే తెలుసు, ఎందుకంటే నేనున్నాను. అది మనకి అనుభవంతో తెలుస్తోంది. అదే ప్రత్యక్ష అనుభవం అన్నమాట. నేను ఉన్నాను అనే స్వయం ప్రకాశ అవగాహన ప్రత్యేగాత్మకు దగ్గరైన అనుభవం అవుతుంది మనకి. యాజ్ఞవల్కుడు మైత్రేయి తోటి చెప్తారు, ఆత్మావారే ద్రష్టవ్య అంటే ఆత్మను తెలుసుకోవాలి, కానీ అది వస్తువులా కాదు, స్వయం ప్రకాశ సత్యం అన్నది తెలుసుకోవాలి అంటారు. ప్రతి జ్ఞానంలోని ప్రకాశించేది ఆత్మే, వేరే ఒక వస్తువుగా తెలిసేది కాదు అది అంటూ మనకి కేనోపనిషత్తు చెప్తుంది. మాండుక్యం తురీయాన్ని చెప్తుంది అనమాట, స్వప్రకాశం అంటూ. ఈ రకంగా మనం దాన్ని తెలుసుకోవడం జరిగిందనమాట. ప్రత్యేగాత్మ అంటే మనకి ఇక్కడ లోపల అంతర్ముఖంగా, అంటే బయట కనిపించే వస్తువు ఏం కాదు అది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆత్మను సూర్యుడు కూడా ప్రకాశింపజేయలేడు అంటారు కృష్ణ పరమాత్మ. ఉదాహరణగా శరీరాన్ని మనం చూస్తున్నాం, మనస్సును గమనిస్తున్నాం, ఆలోచనల్ని గమనిస్తున్నాం, కానీ నేను మాత్రం వస్తువు కాదు, అతడే ప్రత్యేగాత్మ. ఈ రకంగా గురువుగారు సాక్షి ఉన్నాడయ్యా, ఆ సాక్షిని ఎవరు చూస్తారు అన్న ప్రశ్నకి అది స్వయం ప్రకాశమైనప్పుడు దాన్ని చూడ్డానికి మరొకటి ఏది అవసరం లేదు అంటూ
చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ ప్రశ్నలోనే పొరపాటు ఉంది. సాక్షిని చూడ్డానికి ఇంకో సాక్షి రావాలంటే ఆ పరంపర అనంతమైపోతుంది అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట. ఆత్మ అనేది కనిపించే వస్తువు కాదది, దాన్ని అనుభవించే వస్తువు అంటూ ప్రతిదానికి ఆధారం అదే అంటూ ఇక్కడ శంకర్ల వారు చెప్పడం జరుగుతుంది. ఆత్మను తెలుసుకోవడానికి వేరొక వ్యక్తి అవసరం లేదు, అది స్వప్రకాశము, తనకి తానుగానే సాక్షి. ఈ శ్లోకం వివేక చూడమని పంచకోశాలకి ముగింపు శ్లోకం కింద కూడా మనం చెప్పుకోవచ్చు. మనం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 కొత్త శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.